మూసీ వైపు దూసుకు వెళ్లేందుకు రెడీ అయ్యాయి హైడ్రా బుల్డోజర్స్. ఈ వీకెండ్ మూసీ ఆక్రమణ కూల్చివేతలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. శని ఆదివారాల్లో భారీగా ఆక్రమణల్ని కూల్చివేయనున్నారు. 2 రోజుల్లో కూల్చివేతలు ఫినిష్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా అదనంగా సిబ్బందిని సమకూర్చుకుంది. గోల్నాక, చాదర్ఘాట్, మూసారంబాగ్లో కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి 1350 మందికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే FTL బఫర్ జోన్లోని ఇళ్లను మార్క్ చేసింది హైడ్రా. ఇవాళ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు వెళ్లనున్నారు కలెక్టర్లు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మూసీ వైపు దూసుకు వెళ్లేందుకు రెడీ అయ్యాయి హైడ్రా బుల్డోజర్స్. ఈ వీకెండ్ మూసీ ఆక్రమణ కూల్చివేతలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ భోగి. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఏర్పడే ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి విషయం అంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఒక మూసీ నది ప్రక్షాళన చేయడం తప్పనిసరి అని చెప్పేసి కూడా గతంలో నుంచి కూడా తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మూసీ ప్రక్షాళనని చాలా ముఖ్యంగా తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే మూసీతో పాటుగా కూడా అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువుల కుంటలకు సంబంధించినటువంటి బఫర్ జోన్లు, అలాగే FTL జోన్లకు సంబంధించినటువంటి ఒక భూములకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం దానిపై సర్వే నిర్వహించి పూర్తి ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత రెండు నెలలుగా యాక్షన్ తీసుకున్నటువంటి ఏదైతే హైడ్రా కూడా ఇప్పటికే అవసరమైన ప్రతి చోట కూడా తన యొక్క బుల్డోజర్లు కూడా పంపించే యొక్క అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే మూసీకి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఈ మూసీ ప్రక్షాళన కూడా ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా పలుసార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి MAUDకి సంబంధించినటువంటి చైర్పర్సన్ కావచ్చు, అలాగే మొత్తానికి హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్, దాంతో పాటు GHMCకి సంబంధించినటువంటి కమిషనర్ తో పాటు కూడా వాటర్ బోర్డు, అలాగే మూసీకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఈ యొక్క సమావేశాల్లో పలుమార్లు పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు. దీంతో పాటుగా కూడా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే మూసీకి సంబంధించినటువంటి మూసీ గర్భంలో నిర్మించుకున్నటువంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు, అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మూసీ పక్కన ఉన్నటువంటి FTL తో పాటు బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా ఇప్పటికే గత నెల రోజులుగా సర్వే నిర్వహించి ఈ యొక్క దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి 13,000 వరకు కూడా అక్రమ నిర్మాణాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో వెళ్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు గుర్తించారు. దాంతో పాటుగా కూడా కేవలం అంటే మూసీకి సంబంధించినటువంటి గర్భంలో, అంటే ఒక నదీ గర్భంలో ఏర్పాటు చేసినటువంటి 1350 ఇండ్లు కూడా నోటీసులు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ నేపథ్యంలో ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా మూసీకి ఆనుకుని ఉన్నటువంటి యొక్క అక్రమ నిర్మాణాలన్నింటి కూడా తొలగించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని కూడా చెప్పొచ్చు. దీని నేపథ్యంలో అంటే హైదరాబాద్ లో అంటే ఎప్పుడు వర్షం కురిసినా కూడా ఏర్పడేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొనకుండా ఉండాలంటే మూసీ ప్రక్షాళనతో పాటు నాలాలు, అలాగే చెరువులను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. ఇందులో భాగంగానే ఈ మూసీ ప్రక్షాళన కూడా ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈ మధ్య 1350 మందికి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించేటటువంటి వారికి హైడ్రా కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్స్ లో అంటే ఈ శని ఆదివారాలు 2 రోజుల్లో కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేందుకు కూడా హైడ్రా సిద్ధమవుతుందని కూడా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈ 2 రోజుల్లో భాగంగా ఈ యొక్క మూసీలో ఏదైతే ఇప్పుడు 1350 మందికి సంబంధించినటువంటి ఒక అక్రమ నిర్మాణాలు ఏవైతే ఆ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం మొదటి దిశగా కూడా ముందుకెళ్తారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో ఉంటున్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో అవసరమైనటువంటి వారందరికీ కూడా అక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసే అవకాశం ఉండబోతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. వాటితో పాటుగా కూడా ఫర్దర్ గా అంటే మరొక దశలో తీసేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు తొలగించే జాబితాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక నిర్మాణాల్లో నివసిస్తున్నటువంటి బాధితులు వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారి యొక్క అక్కడ నివసించే వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన చోట డబుల్ బెడ్రూమ్లు లేదా వివిధ ఏదైతే నివాస ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఎటకేలకు ఈ శని ఆదివారంలో మాత్రం మూసీకి సంబంధించిన ప్రక్షాళన ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. భోగి. థ్యాంక్ యూ ప్రేమ్.